హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ సైడ్ జాయింట్ వేసేటప్పుడు లూజ్ రాకుండా, అలాగే కుట్లనేవి తిన్నగా వచ్చేటట్టుగా చంక దగ్గర ప్లస్ లాగా అంటే సైడ్ జాయింట్ అదుగుతాం కదండీ! అప్పుడు చంక దగ్గర ఈ విధంగా రావాలంటే ఒకే లెవెల్‌లోన హ్యాండ్ అనేది ఈ విధంగా రావాలంటే మనము ఏ విధమైన టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్ వేయాలో వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ అంతా కుట్టేసినాక సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ అనేవి కరెక్ట్‌గా పెట్టేసుకుంటాం కదండీ! ఇలా పెట్టేసినాక హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చూసారా, నేను ఈ కిందన పెట్టాను కదా! అంటే పైనుంచి ఒక 5 ఇంచీలు డౌన్‌కి మళ్ళీ 6.5 పెట్టాను. అంటే కిందనే 5.5 వచ్చిందా, ఇక్కడ 6.5 అనమాట. అక్కడ పట్టేయకుండా ఉంటది బ్లౌజ్. ఎందుకంటే హ్యాండ్ కిందని కొంచెం సన్నగా ఉంటది. ఇలాగ పెరిగే కొలది లావుగా ఉంటది కదా! అందుకోసం అనమాట. సో, అట్లా మార్క్ చేసుకునేక తర్వాత ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసినాక ఏం చేస్తారంటే ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.25 ఇంచీలండి. దీనికొచ్చేసి ఇక్కడ కూడా ఇట్లా మార్కింగ్ అనేది పెట్టేసుకొని మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు స్కేల్‌తోనైతే ఇట్లా గీస్తున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రైట్ ఇట్లా వచ్చేటట్టుగా చూసుకోవాలి. పైనుంచి ఇట్లా కిందకొచ్చేటప్పుడు కొంచెం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ మనం వేసామనుకోండి, సో లైన్ అనేది స్ట్రైట్‌గా వచ్చేస్తదనమాట. అంటే కొంతమందికి ఆర్మ్ రౌండ్ ఎక్కువ ఉంటదండి. చెస్ట్ అనేది తక్కువగా ఉంటది. కొంతమందికి ఆర్మ్ రౌండ్ తక్కువ ఉంటది. చెస్ట్ అనేది ఎక్కువ ఉంటది కదా! ఈ విధంగా ముందుగానే మనం మార్కింగ్ చేసుకున్నామనుకోండి, అదే షేప్‌లో మనం కుట్టేసుకొనైతే వచ్చేయవచ్చు. ఇగోండి, ఈ నడుము కూడా మొత్తం 33 ఇంచీలండి. కుట్టేసినాక 33 రావాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసినాక ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ స్కేల్ తీసేసుకోండి. ఈ స్కేల్ తీసుకొని మళ్ళీ ఇట్లా గీయండి. ఇప్పుడు చూసారా, ఈ హ్యాండ్ దగ్గర కొంచెం లావుగా కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చేసరికి స్ట్రైట్‌గా ఉందనమాట. మన కొంతమందికి చూడండి చేతులు లావుగుంటాయి. ఆర్మ్ రౌండ్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ చేతుల దగ్గర కొంచెం ఎక్కువ కుడతామనమాట. ఆ చెయ్యికి సరిపోవాలి కదా! అలాగే ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి కొంచెం లోపలికైతే తీసుకొస్తామనమాట. ఈ విధంగా కూడా ఉంటాయండి. అంటే ఒక్కొక్కల బాడీ అనేది ఒక్కొక్కలాగా ఉంటది కదా! కొంతమందికి మొత్తం ఒకేలాగా అంటే హ్యాండ్, అలాగే చంక రౌండ్, అలాగే నడుము ఒకే లెవెల్‌లో ఉండడం, స్ట్రెయిట్ కుట్లొచ్చేస్తాయి. కొంతమందికి కొంచెం బాడీ షేప్‌ని బట్టి అయితే కొంచెం ఎక్కువ తక్కువ అనేది వస్తదండి. ఏదైనా సరే ఇట్లా మార్కింగ్ చేసుకొని కుట్టేసామనుకోండి, కరెక్ట్‌గా ఫిట్టింగ్ వచ్చేస్తది. లూజ్ కూడా రాదండి. అందుకోసం అనమాట. సో, చూడండి, ఇక్కడ ఇలాగ వేసేసుకొనొచ్చి చివర వచ్చేసరికి ఇక్కడట ఇట్లా రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసినాక ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. అంటే చంక దగ్గర కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చంక దగ్గర కరెక్ట్‌గా రావాలంటే ఇక్కడ వేసాం కదండీ! ఇక్కడట కొంచెం ఇక్కడ ఇగోండి, ఇది కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ తక్కువ ఉందనుకోండి ముందుగానే చూసేసుకోండి. చూసుకొని కరెక్ట్‌గా కుట్టేసుకుంటే సరిపోద్దనమాట. ఇప్పుడు ఆ విధంగా వచ్చిందనుకోండి, మనకి అక్కడ లూజ్ అనేది రాదనమాట. లూజ్ ఏదొచ్చిందో అంటే ఆ క్లాత్ ఎక్కువ ఉందని అర్థం అనమాట. అందుకోసం చూసుకోవాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుట్టు అనేది పక్కనే వేసేయాలి. ఈ కుట్టు కూడా మనకి స్ట్రైట్‌గా రావాలనుకోండి స్కేల్‌తోనైనా గీసేసుకోండి. ఇంకా డైలీ కుట్టే వాళ్ళకైతే ఇది అవసరం లేదు. ఇది అయితే కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ అనేది ఇగో చూసారా, పక్కన ఇంకో కుట్టు వేసేసాం కదా! ఇలాగే 3 కుట్టు కూడా వేసేసుకోవడమే. ఇప్పుడు మళ్ళీ మీకు స్కేల్‌తో గీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అనమాట. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా వేసామనుకోండి చాలా నీట్‌గా వచ్చేస్తది. కొంతమందికి ఏంటంటే సైడ్ జాయింట్ వేయడం రావట్లేదు అంటారు. చెస్ట్ ఎక్కువ ఉంటది, నడుము తక్కువ ఉంటదండి. అలాంటప్పుడు కూడా కొంచెం క్రాస్‌గా అయితే వస్తది. చెస్ట్ దగ్గర ఎక్కువే వస్తది. నడుము దగ్గరకొచ్చేసరికి కొంచెం క్రాస్‌గా వేయాలి. లేదంటే నడుము అనేది లూజ్ అయిపోద్ది. చెస్ట్ లాగే సేమ్ కిందకి వేసేసామనుకోండి, నడుము అనేది లూజ్ అయిపోద్ది. దాన్ని బట్టి వేసేసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు మనము కరెక్ట్‌గా కట్ చేసామనుకోండి, కుట్టేటప్పుడైతే నీట్‌గా వచ్చేస్తది. లేదు కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసామనుకోండి, ఈ కుట్టేటప్పుడు ఈ నడుము సన్నంగా ఉన్నోళ్ళకైతే కొంచెం లోపకైతే కుట్టు వేసుకొనైతే వచ్చేయాలి. చెస్ట్ దగ్గర పట్టేయకుండా నీట్‌గా వేసేసుకొని ఈ కిందకొచ్చేసరికి కొంచెం లోపలికి వేసేసుకుంటే సరిపోతది. నేనిప్పుడు చెప్పేదేంటంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఉపయోగపడుతది. సో, ఇదైతే చూసారు కదా! మొత్తం అయితే 3 కుట్లనేది నీట్‌గా ఇట్లా వేసేసాను. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదండీ! ఈ క్లాత్ ఖర్చు అనేది ఈ హెచ్చు తగ్గులు ఏవైనా ఉంటే ఇట్లా తీసేయండి. తీసేసినాక ఈ చివరని మనం ఓవర్‌లాక్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇట్లా క్లాత్‌ని ఇట్లా లోపల సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. 2 క్లాత్‌లు కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ సైడ్‌ని ఇలా దాని మీద కుట్టు వేసుకొని వచ్చేసామనుకోండి, అక్కడ దారాలనేవి బయటికి కనిపించకుండా ఇలా ఉంటాయన్నమాట. నీట్‌గా కనిపిస్తది.
సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట సైడ్ జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ వచ్చిందనుకోండి, ఇప్పుడు చూసారు కదా! నాలుగో డాట్ కూడా అలా వేసుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళకి ఆ డాట్ ఉంది. అంటే కొల బ్లౌజ్‌లో ఉంది కాబట్టి నేను వేశాను. లేదంటే చంక దగ్గర చిన్న సైడ్ జాయింట్ దగ్గర కొంచెం తీసేయవచ్చు. లేదంటే షేప్ బెల్ట్ కుట్టేటప్పుడైనా మనం కొంచెం క్రాస్‌గా కట్ చేసుకున్నామనుకోండి, షేప్ బెల్ట్‌లో స్టిచ్చింగ్ చేయకముందు ఆ విధంగా కూడా అడ్జస్ట్ అయిపోద్దనమాట. సో, ఫస్ట్‌దైతే మీకు చూపించాను కదండీ! ఇప్పుడు రెండో హ్యాండ్ అయితే చూడండి ఈ విధంగా అనమాట. ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచీలండి హ్యాండ్ లూజు. నార్మల్‌గా అయితే 11 ఇంచీలనమాట. అలాగే ఈ చంక రౌండ్ 8.15 ఇగోండి ఇట్లా. అంటే ఇగోండి నీట్‌గా. ఈ మొత్తం కుట్టేసాక అంటే సైడ్ జాయింట్ వేసేసి నడుము చుట్టుకొలతైతే 33 ఇంచీలండి. మొత్తం కుట్టేసాక ఇదైతే 33 ఇంచీలు రావాలనమాట. ఇక్కడ చూసారు కదా! ఈ వర్క్ అనేది కూడా కట్ అవ్వకుండా వచ్చేసింది. ఇగోండి చూడండి ఈ విధంగా అనమాట. అలాగే పక్కనే ఇంకొక 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతదండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అంటే మీరు చూస్తున్నారో లేదని గూడా నాకు తెలియాలి కదా! అందుకోసం లైక్ చేసి కామెంట్ చేస్తే నాకైతే మీరు చూస్తుంటారని అయితే ఒక ఐడియా ఉంటది. ఇగోండి ఇలా సైడ్ జాయింట్ అయితే ఇలా వేసేసుకొనైతే వచ్చేయండి. చూసారు కదా! 3 కుట్లు వేసేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ కావాలంటే ఎక్స్‌ట్రా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక 3 వేసేస్తానండి. సో, ఎక్స్‌ట్రా ఏవైనా థ్రెడ్‌లు ఏవున్నా సరే ఇప్పుడే కట్ చేసేయండి. వాళ్ళు కస్టమర్‌కి ఇచ్చేసాక ఆ థ్రెడ్‌లున్నాయనుకోండి వాళ్ళు లాగేస్తారు. లాగేసినప్పుడు మాత్రం కుట్లన్నీ ఊడిపోతాయి. అందుకు వాళ్ళకిచ్చే ముందే మనమైతే ఇవన్నీ నీట్‌గా ట్రిమ్మింగ్ చేసి ఇచ్చేస్తే సరిపోతది. ఈ సైడ్ జాయింట్ కూడా నేను ఇందాక ఫోల్డింగ్ చేసి క్లాత్ అనేది లోపల సైడ్ వేసేసాను కదా! ఆ విధంగా వేసేస్తే సరిపోద్దండి. సో, టోటల్‌గా అయితే బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ హ్యాండ్స్ పొడుగనేది పెంచానండి. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంటే ఈ విధంగా డిజైన్ చేశాను. ఈ డిజైన్ అనేది ఎలా చేశాననేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. వీడియో పోస్ట్ చేస్తానండి. సో, బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి చూసారు కదా! ఫైనల్‌గా లుక్ అనేది ఇట్లా వస్తది. చంక దగ్గర కూడా అసలు ముడతలు రావండి. అలాగే ప్లస్ లాగా వచ్చేస్తదనమాట. అక్కడ లూజ్ రాకుండా ఉంటది. సో, చూసారు కదండీ! సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈ టిప్స్ పాటించామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తది. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.